హలో. ఇప్పుడైతే ఎక్కడ చూసినా అని బెట్టింగ్ యాప్స్ గురించి నడుస్తుంది. అంటే వీటిని ప్రమోట్ చేసే వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేశారు. టేస్టీ తేజ కావచ్చు, యాంకర్ శ్యామల గారి గురించి కూడా ఎత్తుతున్నారు అనమాట. సో వీళ్ళందరూ ఒక మంచి మంచి ప్లేస్లో ఉన్నవాళ్ళు యూట్యూబ్లో. అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రమోట్ చేయడం గురించి ఏం చెప్తారు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతము ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఒక దాదాపు 11 మంది మీద ఈ యొక్క కేసులు బుక్ చేయడం జరిగిందండి. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చట్టపరమైనవా చట్ట విరుద్ధమైనవా అనేటువంటిది కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వీటిని బహిరంగంగా వీళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అనేటువంటి డౌట్ కూడా కొంతమంది వస్తున్నది. ఎందుకంటే ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రచారం చేయమని కొంతమంది కోరడం జరిగింది, సినీ ప్రముఖులని. కానీ సినీ ప్రముఖులు ఎవరు కూడా వాటికి ప్రమోట్ చేయలేదు. తద్వారా ఆయన వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నారు, సినిమా వాళ్ళ మీద అనేటువంటి కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు తర్వాత ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ మీద వచ్చింది ఇది. దీంట్లో అనేక మంది కూడా ఈ యొక్క యూట్యూబ్ కూడా చేస్తూ యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కాకుండా అదనపు ఆదాయం ద్వారా ఈ విధంగా చట్ట వ్యతిరేకమైన చర్యలు కొంతమంది పాల్పడుతున్నారని కూడా వస్తున్నది. ఇందులో ఏంటంటే మీరు నిజం చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్స్ చాలా రకాలు ఉంటాయి. బయట కూడా చాలా అడ్వర్టైజ్మెంట్స్ నడుస్తుంటాయి. ఒక ప్రముఖ హీరో చెప్తాడు, ఒక డ్రింక్ తాగేసి దీనివల్ల నేను చాలా బలంగా ఉన్నానని చెప్తాడు. ఆయన ఆకాశంలో హెలికాప్టర్లోంచి కూడా దూకుతూ ఉంటాడు. మరి అవన్నీ సత్యమైనవి అనేటువంటి అవేం కాదు. అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది మధ్యతరగతి వాళ్ళు, కింద స్థాయి వాళ్ళు కూడా అందులో ఇన్వెస్ట్ చేసి ఎంతో నష్టపోయారు అనేటువంటిది ప్రమాదకరమైన విషయం. అలాగే బెట్టింగ్స్ కాకుండా హాయ్ అండి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళను ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే హర్ష సాయిన్ కావచ్చు, రీతు చౌదరి గురించి కావచ్చు, వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేశారు. దాని గురించి యాక్చువల్గా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ప్రమాదకరమైన యాప్ మేడం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక సోషల్ కన్సర్న్ ఉండాలి. అంటే సొసైటీ నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఆ సొసైటీకి వాళ్ళు మంచి చేయాలి, కానీ సొసైటీ చిన్న భిన్నమయ్యే పరిస్థితి వాళ్ళు తీసుకురాకూడదు. అంటే బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళకి అవేర్నెస్ లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్కి కానీ కంపల్సరీ ఏంటంటే ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల సమాజంలో, మంచి జరుగుతుందా, ఈ బెట్టింగ్స్ యాప్ అని ఏంటి, నిజంగా ఈ బెట్టింగ్ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన ఉండే తీరుతుంది. కానీ వాళ్ళు దాన్ని సమాజాన్ని రక్షించుకోవడానికి, సమాజం వాటి వలలో ఉండకుండా ఉండడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి, సెలబ్రిటీస్కి కనీసం వాళ్ళకి ఆ అవేర్నెస్ కానీ వాళ్ళకు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. అట్లా మేడం. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారనమాట. ఈరోజు కొంతమందిని విచారణకు కూడా రమ్మని చెప్పారు. ఇలాంటి వాళ్ళకి అంటే ఎలాంటి శిక్ష పడితే మంచిగా ఉంటుంది అని చెప్తారు? చాలా కఠినమైన శిక్షలు పడాల్సిన అవసరం ఉంటుంది మేడం. యాక్చువల్గా ఏంటంటే దీని గురించి మాట్లాడాలంటే ఒక భారతదేశ పౌరుడిగా నేనైతే సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు బెట్టింగ్ అనేది ఏంటంటే కాయ రాజా కాయ పందాలు అనేవాళ్ళు.
అంటే చదువు లేని వాళ్ళు, అవేర్నెస్ లేని వాళ్ళు, చైతన్యం లేని వాళ్ళు కాయరాజా కాయ అని బొమ్మ బొరుసుతో ఆడేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు బ్లైండ్ గేమ్, అంటే వాళ్ళకి రూపాయి జనరేట్ చేయటం ఎలాగో తెలియదు, ఆలోచన నుంచి రూపాయి ఎలా సృష్టించాలో తెలియదు. వీళ్ళు ఏంటంటే పడితే 10 వస్తుంది, లేకపోతే ఇదంతా ఒకటే సిద్ధాంతం వాళ్ళది. అది చాలా చెప్పడానికి కూడా జిబుత్సాకరంగా ఉంటుంది యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బెట్టింగ్లో ఆడేవాళ్ళు మనకి ఇప్పుడు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు, సమాజంలో మంచి మంచి పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఈజీ మనీ ఇంకా పెట్టుకొని ఇంకా వస్తాయి కదా అని ఈజీ మనీకి పాల్పడుతూ వాళ్ళ కుటుంబాలని వాళ్ళు సెల్ఫ్గా ఇబ్బంది పడుతూ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. యాక్చువల్గా ఇలాంటిది అనేది కరెక్ట్ కాదు. ఏదైనా మన మేధాశక్తి మన భగవంతుడు మన పుట్టుకతో వచ్చినప్పుడు మేధాశక్తిని ఉపయోగించాలి. దాదాపుగా మనం డబ్బులు సంపాదించాలి. ప్రతి ఒక్కళ్ళకి లక్షలు 10 లక్షలు చేయాలి ఉంటుంది, 10 లక్షలు కోటి రూపాయలు చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. కానీ అది మన మేధాశక్తితో ఉంటుంది. అలా ఇక్కడ జీరో స్థాయి నుంచి ఇప్పుడు చాలామంది ఆర్థికంగా ఎదిగిన వాళ్ళందరూ బెట్టింగ్లో ఎదిగారా? బెట్టింగ్లో ఎదిగిన వాళ్ళు ఉన్నారా? బెట్టింగ్ అనేది ఒక తాత్కాలికమైన అది ఒక యాంగ్జైటీ ఏదో క్రియేట్ చేస్తుంది. కానీ ఫైనల్గా అంతిమంగా వాళ్ళకి ఏంటంటే ఇది ఫైనల్గా వాళ్ళ కుటుంబంలో మాత్రం విషాదమే మిగులుతుందని చెప్పాలి. ఖచ్చితంగా అదే జరుగుతుంది కూడా. పోయిన నెలలో చూసుకుంటే 1000 మందికి పైగా సూసైడ్ చేసుకున్నారు బెట్టింగ్ యాప్లో పెట్టేసి. అంటే ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే సూసైడ్ చేసుకోవడం అనేది ఏంటంటే కాంట్బట్ పొజిషన్లో ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎటువంటి పొజిషన్ లేక ఇంకా ఏమి చేయలేక వాళ్ళకి ఒక బ్రతకాలనే ఒక ఆశ లేక అంటే ఫైనాన్షియల్గా బాగా వాళ్ళు జీరో అయిపోయి ఏం చేయాలో అర్థం కాక అంటే వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు ఆడేది ఒక బ్లైండ్ గేమ్. యాక్చువల్గా ఇదేంటంటే ఒక బ్లైండ్ గేము ఒక ఇదైపోయింది వాళ్ళకి. కానీ అలా చనిపోవడము అలా చేయడం అంటే వాళ్ళకి విధిలేని పరిస్థితుల్లో అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు హాని చేసుకోవటం ఇది యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా ఒక పర్సన్ని అంటే యూట్యూబ్లో ఉండే ఒక అతన్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఒక ఓన్ పర్సన్ లాగా ట్రీట్ చేసే సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట. అరే మనవాడే చెప్పాడు కదా చేసుకుంటే ఏముందులే మంచిగా వస్తుందేమో డబ్బులు, వీళ్ళు గెలిచారని చూపిస్తున్నారు కదా అని ఫీల్ అవుతారు. అంటే ఓన్గా ట్రీట్ చేస్తారనమాట ఒక యూట్యూబర్ని. అంత ఓన్గా అనుకున్నప్పుడు వీళ్ళు ఇలా చేయొచ్చా? అంటే సామాన్య వ్యక్తులకు ఇలా ప్రమోట్ చేయొచ్చా? మరి అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఓన్ చేసుకోవడం అంటే ఇక్కడ మనం దాని గురించి ఒకటి మాట్లాడాలి. సోషల్ మీడియాలో పెట్టే వీడియోస్ వాళ్ళు నిజంగా వీళ్ళు చూస్తున్నది వీళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుంది, వాళ్ళ ఏదో వ్యవహారం ఏదో ఉంది, వాళ్ళు ఓన్ చేసుకోవడానికి అసలు ఎందుకు ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి వాళ్ళకి ఒక థింకింగ్ ఉంటుంది, ఒక ఆలోచన విధానం ఉంటుంది. కొంతమంది లైక్ మైండెడ్స్ ఉండొచ్చు, లేదా నాలాగా ఆలోచించారు, ఇతను నా గురించే చెప్తున్నాడు, ఇది నాకు ఏదైనా ఉపయోగిస్తుంది, ఇతను నా కుటుంబ సభ్యుడిలాగే ఉన్నాడు, కొంతమంది ఓన్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ఓన్ చేసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు నమ్మటం అనేది ఇదే ఫూలిష్నెస్. యాక్చువల్గా ఫూలిష్నెస్సే అంటాను నేను. యాక్చువల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే ఓకే, బట్ మిగతావన్నీ అనవసరం అంటారు. ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది చాలా అద్భుతం మేడం. ఎందుకంటే మనకంటే చిన్నవాళ్ళకి చాలా విషయాలు తెలిసి ఉంటాయి, మనకంటే పెద్దవాళ్ళకి కొన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. అంటే సమాజంలో పుట్టిన ప్రతి వాళ్ళు ఏంటంటే అప్డేట్ అవుతున్నారు. మనకంటే చిన్నవాడి దగ్గర కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మంచి విషయాలు కూడా ఉంటాయి, మనం తీసుకోవాల్సినవి ఉంటాయి, తప్పులేదు. కానీ నువ్వు దాన్ని ఎలా వాడుతున్నావు అనే దాని మీదే ఎక్కువగా ఇది ఉంటుంది. నువ్వు ఏ కంటెంట్ చూస్తున్నావు, ఏ కంటెంట్ నీకు ఉపయోగపడుతుంది, నిజంగా ఈ కంటెంట్ నీకు ఉపయోగపడుతుందా అంటే చూడు. నీ కంటెంట్ వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుంది, సోషల్ మీడియాలో కొన్ని చూస్తే వాళ్ళ ఇంట్లో ఏదో వండుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఏదో తిన్నారు, వాళ్ళ ఇల్లు క్లీన్ చేసుకున్నారు, దానివల్ల వీళ్ళకి ఏం ఉపయోగపడుతుంది? అంటే సమాజానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు, వీళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? అంటే ఎవరింట్లోనే రోజు జరిగే విషయాలే కదా అవి. అది దాన్ని వీడియో పెట్టి స్పెషల్గా పెట్టి దాన్ని అప్లోడ్ చేసి చేయాల్సిన అవసరం ఏముంది? కాకపోతే ఏంటంటే న్యాచురాలిటీ, అంటే మామూలుగా ఏంటంటే న్యాచురల్గా జరిగే విషయాల్ని ఆ సోషల్ మీడియాలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ న్యాచురాలిటీ అందరి జీవితాల్లో జరిగాయి, కానీ అది స్పెషల్గా దానికి టైం కేటాయించి చూడాల్సిన అవసరం ఏముంది? అంటే వీళ్ళ అవేర్నెస్ స్థాయి, వీళ్ళ ఆలోచన స్థాయి ఎక్కడుంది అనేది కూడా మనము అంటే వీళ్ళని బట్టి కూడా వాళ్ళు కంటెంట్ తయారు చేస్తున్నారు. అంటే సోషల్ మీడియా అనంగంలోనే ఇలా అయితే చూడరు, ఒక విల్లాలో పెడితే ఆ ఫోటోషూట్ చేస్తే చూడరు, ఒక గుడిసెలో కట్టెల పొయ్యి మీద పెడితే చూస్తారు అనేది ఉంది. మరి అది న్యాచురల్గా ఎక్కువ మంది చూస్తున్నారు అనేది వీళ్ళు కూడా అంటే ఎక్కువ న్యాచురల్గా ఫాలో అవుతున్నారు. అది ఫైనల్గా అంతిమంగా మనకేం ఉపయోగపడుతుంది అనేది కూడా చూడాలి కదా. అట్లా ఈ టాపిక్ మీద అన్వేషణ అవినాష్ గారు దీనిపైన ఒక యుద్ధమే చేస్తున్నారు. ఆయన గురించి కావచ్చు, ఏం చెప్తారు?
యాక్చువల్గా నాన్ వేషణ గురించి మాట్లాడాలంటే ఆయనకి కొంచెం సోషల్ కన్సర్న్ అయితే ఉంది 100%. అది మాత్రం తెలుస్తుంది. ఆయన బెట్టింగ్ యాప్లు ఇట్లాంటి ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. ఆయన నిజంగా చాలా డబ్బుల విషయంగా ఆర్థికంగా ప్రమోట్ చేయాలి అంటే ఆయన దగ్గర చాలా డబ్బు ఉంటుంది. కానీ ఎందుకు చేయలేరు అంటే ఆయన దేశ విదేశాల్లో తిరుగుతూ కూడా అంటే మన దేశం ఎలా ఉంది, ఇలా ఎంత ఇండియన్స్ అంటే మనం ఇండియన్స్గా మనం చెప్పుకోకూడదు. ఇండియన్స్ అంటే చాలా దేశాల్లో ఇండియన్స్ ఈక్వల్ టు చీటర్స్ అంటున్నారు. అంటే అది నాన్ వేషణ కళ్ళల్లో చాలాసార్లు కనపడ్డది. అరే మన దేశాన్ని ఇలా దోచుకుంటున్నారు, ఈ దేశాలు ఇలా ఉన్నాయి, ఇక్కడ కరప్షన్ లేదు, మన దగ్గర కరప్షన్ ఉంది అని సోషల్ మీడియాలో అతను ఇచ్చే వాయిస్ కానీ అసలుకున్న సోషల్ కన్సర్న్ కూడా చాలా బాగుంటుంది. నాన్ వేషణ కానీ అట్లాంటి వాళ్ళని ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే నేనే ఎక్కువగా ఆయన వీడియోలు అప్పుడప్పుడు చూస్తుంటాను. అంటే నేను సోషల్ మీడియాలో ఎక్కువగా టైం నేను స్పెండ్ చేయను, చాలా స్పెండ్ చేసేది తక్కువ. నాన్ వేషణ విషయాలు అయితే చాలా వరకు ఏంటంటే సోషల్ అవేర్నెస్గా కొంచెం బాధ్యతగా పౌరుడుగా ఎలాంటివి చూడాలి ఎలాంటి చూడకూడదు అన్న అవేర్నెస్ అయితే కంపల్సరీ ఆయన ఇచ్చారు. దేశ విదేశాల సంస్కృతి సాంప్రదాయాలు అవ్వచ్చు, ఇంకోటి మంచి అవ్వచ్చు, చెడవచ్చు, ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు మనం గెయిన్ చేశాం. ఒక రకంగా ఆయన అభినందించవచ్చు. ఈ యుద్ధం పట్ల ఏంటంటే నాకు కూడా కొంచెం భారతీయ పౌరుడిగా నాకు కూడా ఒక సోషల్ కన్సర్న్ ఉంది. నాకు కూడా ఎంతో కొంత చేయాలని ఉంది. ఎవరైనా మీడియా వాళ్ళు కానీ ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా నా భావజాలంతో ముందుకెళ్ళాలి ఖచ్చితంగా. అంటే ప్రతి ఒక్క పౌరుడికి ఒక బాధ్యతాయుతమైన సిద్ధాంతం ఖచ్చితంగా ఉండాలి. ఎవరు ఎక్కడున్నా కానీ ఒక బాధ్యతాయుతమైన సిద్ధాంతం ఉండాలి. ఇట్లాంటి వాటి ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. నా వంతు నేను కూడా చేయాలనుకున్నా. నేను యాక్చువల్గా రచయితని, నేను కూడా రాస్తుంటాను. నేను కూడా నా తరపున ఏదైనా నా వల్ల అయింది కూడా నేను చేస్తాను. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే కాదు నేను, బట్ నాకున్న దాంట్లో మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాననిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.